హలో అందరికీ, అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నానండి. ఇవాళ మా వరంగల్లో గణపతి విగ్రహాలు చూపించుదామని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే హెవీగా క్రౌడ్ ఉంటారో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడే క్యాప్చర్ చేశాము. చూడండి, ఇది ఫస్ట్ గణపతి వరంగల్ చౌరస్తాలో మను రెస్టారెంట్ పక్కన అనమాట. మను రెస్టారెంట్ లేన్లో లెఫ్ట్ సైడ్కి. సో చాలామంది జనాలండి అసలు వస్తూనే ఉన్నారు. అక్కడ వాళ్ళు ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు. ఎంత బాగుందో చూడండి. అక్కడ అసలు ఎవరో ఒకరు అడ్డుగా వస్తున్నారు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంటే. సో మొత్తానికి మొక్కేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాను. బయట చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది సెకండ్ వన్ పినార్ స్ట్రీట్. ఇది మొత్తం పేపర్ స్ట్రాస్ గణపతి, చాలా బాగుంది. ఇది థర్డ్ వన్ దుర్గేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఉంటుందన్నమాట. సో ఇది ఫోర్త్ వన్. ఇది వచ్చేసి ఇవాళ సెకండ్ హైలైట్ అనమాట నేను చూసిన దాంట్లో. సో లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ చూద్దామని వచ్చినప్పుడు నాకు రోడ్ మీదకి జనాలు ఉన్నారని చెప్పేసి అని చూడకుండా రిటర్న్ వెళ్ళిపోయాను నేను. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ వినాయకులను చూడడానికి అయితే ఏం రానండి, చాలా వరకు బయటకు వెళ్ళను. సో ఈ ఇయర్ మాత్రం ఈ వ్లాగ్ కోసం మాత్రమే వినాయకులను క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అని అయితే బయటకు వచ్చాను. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే గణపతిని పెట్టారు. పక్కన మొత్తం గులాబీ మొక్కలు, లోపల మొత్తం రామాయణం థీమ్ ఇచ్చారండి. సో సీతమ్మ వారి పోస్టర్స్, రాముడి పోస్టర్స్, హనుమంతుని పోస్టర్స్. సో ఎంత బాగుందో లోపల మొత్తం చూడండి ఒకసారి. మొత్తం ఏఐ పోస్టర్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా చూడండి ఏనుగు విగ్రహాలు పెట్టారనమాట ఎంట్రీ లోపలికి. సో ఇక్కడ చూడండి ఒకసారి మీకు నెక్స్ట్ సర్ప్రైజ్. ఇక్కడ వచ్చేసి బాలరాముడి విగ్రహం అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ఇక్కడ. సో నాకైతే బాగా అనిపించింది. నేను అయోధ్యకి వెళ్తానో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చూస్తానండి, బాగుంది. సో దాన్ని క్రాస్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఉయ్యాల కొంచెం డెకర్ సెట్తో ఒక చిన్న థీమ్ పెట్టారు. సో ఇక్కడ నేను ఆగలేదు బికాజ్ క్రౌడ్ ఎక్కువ అవుతున్నారని చెప్పి. సో సెకండ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మనకి లింగం, నంది అండ్ ఆదియోగి పోస్టర్ ఇచ్చారు. అండ్ ముందు మొత్తం గులాబీ మొక్కలు పెట్టారు. సో నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఇక్కడ కృష్ణుడి విగ్రహం, సేమ్ గులాబీ మొక్కలు అండ్ లైటింగ్. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో మన గణపతి ఎంట్రీ అండి. ఎంత బాగుందో చూడండి. మొత్తం గోల్డ్ అండ్ గోల్డ్ థీమ్లో అసలు ఇట్లా బంగారం లాగా మెరిసిపోతున్నారనమాట స్వామివారు. నేను చిన్నప్పుడు చూడటానికి వచ్చేదాన్ని. చిన్నప్పుడు ఎప్పుడో నా ఏజ్ 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఇన్ని తిరిగే వాళ్ళం కాదు. రోడ్ పైన ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్స్లో ఉంటాయో అవి చూసేసి వెళ్ళిపోయే వాళ్ళం. ఇలా ఉంటుందని చెప్పేసి నాకు ఈ ఇయర్ మాత్రమే తెలుసు, ఎప్పుడు చూడలేను నేను. సో ఇక్కడ ప్రసాదం తీసేసుకొని బయటకు వచ్చేసాను. తింటున్నాను కూడా, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ గణపతి. ఈ ఫోర్త్ గణపతి వచ్చేసి మొత్తం కాజు అండ్ వక్కలు, కాజు ఉండి వక్కలతోని ఉంది. మేము వెళ్ళే టైంకి పూజ జరుగుతుంది, బిజీ. సో ఇక్కడ చూడండి వరంగల్ చౌరస్తా, ఇది బట్టల బజార్ లేని యాక్చువల్లీ. ఫుల్ క్రౌడ్, బైక్స్, ట్రాఫిక్స్. ఇది వాటి మెయిన్ హైలైట్. నేను ఇది క్యాప్చర్ చేద్దామని చెప్పి మాత్రమే వచ్చాను యాక్చువల్లీ. సో ఇక్కడ చూసేసేయండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి 40 feet గణపతి, సేమ్ ఖైరతాబాద్లో ఎలాగైతే చేస్తారో విగ్రహాన్ని అదే విధంగా చేశారు. నేను చూడండి మధ్యలోనే స్ట్రక్ అయిపోయి చూస్తున్నాను అనమాట. నేను అంత పెద్ద విగ్రహం చూడడం ఫస్ట్ టైం. వరంగల్లోనే ది బిగ్గెస్ట్ గణపతి అనమాట ఈ ఇయర్. ఇక్కడ ఎంట్రన్స్లో రైట్ సైడ్ లైటింగ్ వచ్చేసి మనకి భద్రకాళి అమ్మవారి లైటింగ్ పెట్టేశారు. లెట్స్ సీ ఆర్ గణపతి. ఇక్కడ చూసేసేయండి. ఇంకా ఫుల్ క్రౌడ్, బిజీ ఫొటోస్, వీడియోస్, మీడియా మొత్తం పరేషాన్ ఉందన్నమాట సెక్యూరిటీ అంతా. సో చూసేసేయండి ఇక్కడ ఎంత బాగుందో. నాకు తెలిసి నేను ఇంత పెద్ద గణపతిని చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళలేదు, వరంగల్లో కూడా ఇంత పెద్ద గణపతిని ఎప్పుడు చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే బాగా అనిపించింది.
ఎంత బాగుందో కదా, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే నిమజ్జనం కూడా వినాయకుడిని ఎక్కడ కదపకుండా ఇదే ప్లేస్లో ఇలాగే నిమజ్జనం చేస్తారంట పాలతో. సో అది ఎలా అవుతుందో అది కూడా వీడియో చేస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ హనంకొండ పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్నమాట ఇది. ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాడా లేదా, నా వెనక వస్తున్నాడా లేదా అని చూస్తున్నాను అన్నమాట మా కోతిని. సో వాడైతే క్యాప్చర్ చేస్తున్నాడు. సో లోపలికి ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి శివుడిది చిన్నగా మన చెట్లు పెట్టేసి వాటర్ ఫౌంటైన్ టైప్లో చిన్న థీమ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం చెట్లు, ఇక్కడ వీళ్ళు కూర్చున్నారే ఈ లేడీస్, అబ్బా చాలా వరకు చాలామంది వితౌట్ బుక్ నామాలు చదువుతున్నారు. అసలు బుక్ కూడా చూడట్లేదు వాళ్ళని చూసి భలేగా అనిపించింది. నేను ట్రై చేస్తున్నాను లలితా పారాయణం కోసం అని చెప్పి ఏదో కొద్ది గొప్ప వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్గా ఫుల్గా రాలేదులేండి. లలితా సహస్రనామం మీద టఫెస్ట్ వన్ అన్నమాట. సో ట్రై చేస్తున్నాను, మేబీ మొత్తం నేర్చుకోవాలి, నా సంకల్పం అవుతుందా లేదా అని చూడాలి. ఇక్కడ చూడండి, నేను 5 నిమిషాలు నిలబడ్డాను అక్కడ క్రౌడ్ క్లియర్ అయ్యి నేను ముందెళ్ళి చూడడానికి. సో మొత్తానికైతే ముందుకు వచ్చేసాను. చాలా గట్టిగా మొక్కుకుంటున్నాను. ఇక్కడ ఈ గణపతిని లాస్ట్ ఇయర్ వచ్చి చూశాను నేను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బాగా అనిపించింది. ఈ ఇయర్ కూడా మీకు చూపించాలనిపించేసి ఈ ప్లేస్కి మళ్ళీ రావాల్సి వచ్చింది ఇక్కడ చూడడానికి అని చెప్పి ఇక్కడ గట్టిగా దేవుణ్ణి అయితే మొక్కేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను ప్రసాదం తీసేసుకుని. అద్భుతం ఏంటంటే ప్రసాదం ఫుల్ వేడిగా ఉంది, నోట్లో పెట్టుకోగానే మొత్తం కారిపోయింది. సో ఇది ఇంకో గణపతి, ఇది టైలర్ స్ట్రీట్ హనంకొండ. ఇది లాస్ట్ ఇయర్ చూశాను, ఈ ఇయర్ కూడా చూద్దామని చెప్పి వీడియో క్యాప్చర్ చేద్దామని వచ్చాను. క్రౌడ్ బాగుంది, సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళ ఏరియాలో వాళ్ళు గణపతికి అభిషేకం చేస్తున్నాము రమ్మని చెప్పేసి అంటే వెళ్ళాను అనమాట. అక్కడ కాసేపు ఉంటే నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. ఉన్న కాసేపు ఈ వీడియో క్యాప్చర్ అయితే చేశాను. ఇది కాశీబుగ్గ ఏరియాలో అనమాట వాళ్ళు ఉండేది. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి, ఎంత బాగా చేస్తారో అసలు. ఆ 9 days నేను దీక్ష కూడా తీసుకుంటాను. 9 days కూడా మీకు వీడియోస్ పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. హారతి దగ్గర నుండి మొదలు పెడితే అమ్మవారి నిమజ్జనం వరకు. నేను గణపతిది చూడడం ఫస్ట్ టైం. సో నాకైతే ఈ అభిషేకం ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కొంచెం సేపు క్యాప్చర్ చేసిన వీడియో అయితే క్లిప్పింగ్స్ ఇవి చూడండి ఒకసారి. కుంకుమ, పసుపు, ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చేస్తారంట. సో నెక్స్ట్ ఇది మా సిద్ధయ్య హోటల్ గణపతి, అంటే నా చిన్నతనం నుండి నేను ఉండే ఏరియాలో ఉన్న గణపతి. ఇది ఎప్పుడు 1 month బిఫోర్ నుండే ఈ సెట్టింగ్ చేస్తారండి వాళ్ళు, స్టేజ్ అదంతా ఎంత బాగుందో చూడండి గణపతి. ఇది స్టోన్ టైప్ సెట్టింగ్ చేశారన్నమాట మొత్తం బయట. ఇది చాలా యూనిక్గా ఉంది. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉందన్నమాట. ఈ గణపతిని తీసుకొచ్చేటప్పుడు కూడా నేను వీడియోస్ క్యాప్చర్ చేశాను, మా బాల్కనీ నుంచి కనిపిస్తే. అసలు ఎంత డిఫరెంట్గా ఆలోచించి తీసుకొచ్చారో. సో లాస్ట్లో వచ్చేసి మా పాప డ్యాన్స్ క్లాస్ కింద ఉన్న గణపతి. ఈరోజు నిమజ్జనం ఉందంటే ఇక్కడ వచ్చాను, పాపను డ్రాప్ చేసి మళ్ళీ తీసుకెళ్దామని వచ్చాను. సో డ్యాన్స్ వేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలతోనే. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.